మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావడంతో క్రేజ్ బాగా పెరిగింది. ఇక ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. అనిల్ మార్కు కామెడీ కమర్షియల్ మూవీలో చిరంజీవి ఎలా ఉంటారోననే ఆతృత అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ నటి నయనతారను తీసుకున్న సంగతి తెలిసిందే. చిరు నయనతార కలిసి గతంలో 2 సినిమాలు చేశారు. చిరంజీవి నయనతార మూడోసారి జత కట్టారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగా 157 కోసం మరోసారి కలిశారు. గతంలో చిరు నయనతార 2 సినిమాలు చేశారు. 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి, 2022లో వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో చిరు నయనతార జోడీ అలరించింది. కానీ ఈ 2 సినిమాల్లోనూ ఈ ఇద్దరి మధ్య రిలేషన్ డిఫరెంట్ కావడం విశేషం. చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించింది నయనతార. బ్రిటిష్ వాళ్ళపై పోరాడిన ఉద్యమకారుడు సైరా నరసింహారెడ్డి కథతో తీసిన మూవీలో చిరుకు వైఫ్ గా నయనతార యాక్ట్ చేసింది. ఈ మూవీ మంచి హిట్ గా నిలిచింది. ఉద్యమం కోసం వెళ్లే భర్తకు సపోర్టుగా నిలిచే క్యారెక్టర్ ను ఒదిగిపోయింది నయనతార. కమర్షియల్ సినిమాలతో ఖచ్చితంగా హిట్ కొడుతున్న అనిల్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ అందించాలని చూస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ కు కెరీర్ హిట్ ఇచ్చాడు అనిల్. ఇప్పుడు చిరంజీవికి కూడా అలాంటి సూపర్ హిట్ పడుతుందేమో చూడాలి. మెగా 157 కోసం చిరంజీవి సరసన నయనతార నటిస్తుంది. మరి ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి. 3 ఏళ్ల విరామం తర్వాత తెలుగులో డైరెక్ట్ గా నయనతార చేస్తున్న మూవీ ఇదే. చివరిగా చిరంజీవితోనే గాడ్ ఫాదర్ చేసింది. అనిల్ రావిపూడి మెగా 157 కోసం దాచిపెట్టిన అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి పూజ ఓపెనింగ్ రోజే లీక్ అయింది. అందుతున్న సమాచారం ప్రకారం మొదటిసారి చిరంజీవి వెంకటేష్ కాంబోను ఆన్ స్క్రీన్ మీద వచ్చే సంక్రాంతికి చూడబోతున్నాం. ఇన్సైడ్ టాక్ ప్రకారం వెగ్గి పాత్ర సుమారు 25 నిమిషాల పాటు ఉంటుందని తెలిసింది. సెకండ్ హాఫ్ లో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ దగ్గర ఎంట్రీ ఇస్తారని, అక్కడి నుంచి చిరుతో కలిసి చేసే వినోదం భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్లలో బలమైన కామెడీ టైమింగ్ ఉన్న ఈ ఇద్దరు కలిసి దానికి అనిల్ రావిపూడి పెన్ను తోడకే నవ్వులా రాజుకునే స్థాయిలో ఉంటుందే వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు బోనస్ గా ఈ కాంబోలో ఒక మంచి ఎలివేషన్ తో కూడిన ఫైట్ ఎపిసోడ్, పాట కూడా ఉంటాయట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.